హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వీడియో చూసుంటే హాల్లో పెయింటింగ్ వేస్తున్నారని చూపించాను కదా. హాల్ అయితే అయిపోయింది. ఇంక ఈరోజు కిచెన్లో వేస్తానన్నారని చెప్పి మొత్తం వంటింట్లో సామాన్లన్నీ తీసుకొచ్చి ఈ గదిలోనే పెట్టేశాను. ఆల్రెడీ హాల్లో సామాన్లన్నీ ఈ గదిలోనే ఉన్నాయి. ఓన్లీ వండుకోవడానికే కావాల్సినవి మాత్రమే హాల్లో సెల్ఫ్లో సర్దేసి, అంటే హాల్ అయిపోయింది కదా, ఇంకా సెల్ఫ్లో వండుకోవడానికి పెట్టుకుని, ఇంకా మిగతా మన వంటిన సామాన్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా గదిలో వేసాను. ఆల్రెడీ నేను వంటలు దులిపాను కదా, ఆ దులిపినప్పుడు కొన్ని సామాన్లన్నీ తీసేసి అటుకు మీద పెట్టేశాను. ఎందుకు అని అంటే పచ్చళ్ళన్నీ అయిపోయాయి, ఆ డబ్బాలన్నీ ఖాళీ అయిపోతాయి కదా, అవన్నీ తీసేసాను. కొన్ని ప్లాస్టిక్ ఉంటే తీసేసాను, కొన్ని అవసరమైనవి సర్దాను. అయినా సరే చాలా ఉంటాయి, ఇంకా మనం వండుకునేవి స్టీవ్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా అన్నీ ఆ గదిలో పడేసాను. ఈరోజు ఒక పక్క పెయింటింగ్ పని జరుగుతూ ఉంటుంది, ఒక పక్క పిండి వంటలు కూడా స్టార్ట్ చేసేసాము. అప్పటికి ఇంకా పండగ వారం రోజులు కూడా లేదు, ఇంకా తక్కువే ఉంది. ఈరోజు ఇంకా అత్తయ్య స్టార్ట్ చేశారు. మళ్ళీ నేను వండుతాను, మా చిన్న అత్తగారు వండుతారు అవ్వని చెప్పి ఇంకా అత్తయ్య అయితే ఈరోజు జంతుకులు కారపూస లేదు, ఆకుపకోడీలు బూందీ ఇవన్నీ వండారు. ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసాం. వాళ్ళు ఈరోజు వంటలు చేసేస్తారు కదా అనుకున్నాం, కానీ వాళ్ళ అమ్మమ్మ ఎవరో పడిపోతే కాలు ఏది ఇరిగిపోయిందని మేస్త్రి రాలేదు, అది ఇంకా అలాగే ఉండిపోయింది. సరే బాగానే రాలేదు, ఈరోజు ఈ వంట పని కూడా అయిపోతుందని అనుకుని ఇంక ఈ పని అయితే అవుతుంది. నెక్స్ట్ డే వచ్చాడులేండి, నెక్స్ట్ డే వచ్చాడు. వేరే అతన్ని పంపి వేస్తాడు, అతను 3వ రోజేమో వచ్చాడు అన్నమాట. ఇంక ఈరోజు అయితే జంతుకులు అవన్నీ చేసాం. సరే మేము ఎలా వండుకుంటున్నాము మీకు చూపించాలి కదా, సంక్రాంతి సిరీస్ అన్నాను కానీ అసలు అవుతులేదు లైన్గా తీయడం. ఇంక ఈరోజు అయితే వంటలు స్టార్ట్ అయినాయి. ఈరోజు జంతుకులు ఇవి అయిపోతే నెక్స్ట్ డే అరిసెలు అవి వండుతాము. మీకు నెక్స్ట్ వీడియోలో అరిసెలు అవి వస్తాయి, చూపిస్తాను. జంతుకులు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇది పిండి కలపడం చూపించాను కదా, బాగా మరిగిన నీళ్ళు పోసుకుంటే గుల్లగా వస్తాయని చెప్పి బాగా మరిగించిన నీళ్ళు పోసాము. దీనికైతే మనం మినపప్పు వాడేము, అంటే పెసరపప్పు వాడతారు, ఎప్పుడు శనగపప్పు ఇవన్నీ వేసుకుంటారు కదా, మేము మాత్రం మినపప్పు వేసాను. అంటే కొంచెంకి కేజీ అనుకుంటా మినపప్పు అలా వేసినట్టున్నాము. ఇంకా కొన్ని ఒక కొంచెడు డబ్బాకేమో ఇంకా ఎక్కువ ఆకుపకోడీలు ఒక డబ్బాలోకి జంతుకులు వచ్చినాయి. ఇంకా అయిపోయిన తర్వాత బూందీ చేసాము. నేను మొత్తం అయిన తర్వాత వీడియో తీసాను, అది మీకు నెక్స్ట్ ఏదన్నా వీడియోలో చూపిస్తాను. నాకు గుర్తులేదు తీసానా తీయలేదా చూడాలి, అంటే నెక్స్ట్ డే ఎప్పుడో తీసినట్టున్నాను. ఇంకా ఆ రోజు ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా తీయలేదు వీడియో. ఇక్కడ నేను పిండి పోస్తున్నాను. ఇంకా వీడియో కోసం మళ్ళీ అత్తయ్య వచ్చారు. అత్తయ్యని చిన్న అత్తయ్య పిండి వేస్తున్నారు, నేనేమో వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ బూందీకి కొంచెం ఇబ్బంది అయింది, పొయ్యి ఏమో కదిలిపోతుంది. అలాగని మూకుడి మీద పెట్టి కొడుతుంటే ఆ మూకుడి కదిలిపోతుంది, అందుకని చెప్పి ఇంక ఇద్దరు పట్టుకుని పైనుంచి వేసారేమో, దానివల్ల బూందీ సరిగ్గా రాలేదు, బాగా ఎత్తు నుంచి పడతాం. అలాగే కొంచెం వరిపిండి కూడా ఎక్కువైంది అనుకుంటా, బూందీ రౌండ్గా రాలే ఫస్ట్. మళ్ళీ తర్వాత కొంచెం సోడా వేసి అవి చేస్తే బాగానే వచ్చింది. నేను ఇంకా వెళ్ళిపోయాను, ఉండలేదు ఇక్కడ, బూందీ కొంచెం వరకే ఉన్నాను. ఇంకా నా పనేం లేదు, వాళ్ళిద్దరితో చేసుకుంటున్నారు కదా, అప్పటికి టైం 3 ఎంతో అయిపోయింది. సరే అని చెప్పి ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అందుకే మీకు లాస్ట్లో ఇంకా బూందీ తాలింపు అవన్నీ ఏం తీయలేదు, లేకపోతే బూందీ అయిన తర్వాత దీంట్లో పల్లీలు ఇవన్నీ ఉంటాయి కదా, జీడిపప్పు, ఏపుడు శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు వేస్తారు కదా, అదంతా వీడియో అయితే తీయలేదు. ఇది జస్ట్ మామూలుగా ఒక 1/2 కేజీ అనుకుంటా శనగపిండి ఉంటే దాన్ని అలాగా బూందీ ముందు అనుకోలే, మామూలుగా ఇంక ఇవే అనుకున్నాం కారపూస అయ్యే. మళ్ళీ లాస్ట్లో బూందీ ఇలాగా ఉంది, శనగపిండి ఉంది. టైం కూడా అప్పటికి ఎంతో అవ్వలేదు, అరౌండ్ 1 గంట అలా అయిపోయింది. ఇవన్నీ అయ్యేసరికి పొద్దుటే మొదలు పెట్టేసాం. పొద్దుట జీతు 8ంటికి స్కూల్కి వెళ్ళాక అంతే 8:30 కల్లా స్టార్ట్ చేసాము. 8:30కి స్టార్ట్ చేస్తే 12:30 1 గంట అయ్యింది మొత్తం అయ్యేసరికి.
అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం మరిగించి నీళ్ళు పోస్తాం కదా, ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే మేము పెసరపప్పు ఇవి అయితే, శనగపప్పుది అయితే త్వరగా అయిపోతుంది. కానీ వరిపిండితో వండేవి ఏవైనా కొంచెం ఎక్కువ టైం పడతాయి. అందులోని మనకి పిండి కూడా ఉడికిపోతుంది కదా, ఇంకా కొంచెం ఎక్కువగా ఏగడానికి టైం పడుతుంది. ఇక్కడ ఫస్ట్ వాయి బూందీ అస్సలు సరిగ్గా రాలే. చూస్తే ఎలా వచ్చిందంటే, మనకి ఉంటాయి కదా మరమరాలు ఉంటాయి కదా, ఆ టైప్లో వచ్చింది. గుల్ల అంటే నవ్వులితే మళ్ళీ గుల్లగానే ఉంది, కానీ బూందీలాగా ఉబ్బలేదు అన్నమాట. మనకి బూందీ ఎలా రౌండ్గా ఉంటుందో అలా రాలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకెలా కదని మళ్ళీ కొంచెం బూందీలో సోడా వేస్తే కొంచెం వచ్చింది, కానీ అయినా అంత షేప్ అయితే ఏం రాలేదు. బట్ ఇంట్లో తినడానికే కదా, షేప్ ఏముంది. ఎవరికైనా పెట్టి అనుకోండి బాగోదు, కానీ ఇంట్లో ఎలా ఉన్నా తినేస్తాం కదా మనం. టేస్ట్ బాగుంటే చాలు, చూడడానికి ఎలాగున్నా. ఇంకా అలా చేసేసారు. అలాగే చేయకండి, నేను తీసుకుంటాను. అదే నూనె మరీ సన్నగా వచ్చిందేంటి కదా, వీడియోలో బాగా అది బెజ్జాలి. ఆ నూనె ఉంటుంది కదా, దానివల్ల ఇందులోకి ఉండిపోతుంది నూనె. అది ఇలా ఇది ఎత్తుగా ఉంటే అందులో దూరిపోతుంది కదా, ఎందుకు సెట్ అవ్వలేదు. ఇలా కొంచెం గుంటంగా పడుతుంది. బూందీ చేసేసారు, నేనేమో వెళ్ళిపోయాను. లేకపోతే మీకు ఎలా చేశారో అది చూపిద్దును. బూందీ కొట్టినప్పుడు ఉన్నాను. ఈ తర్వాత ఈ పోపు అంతా వేస్తా కదా, అప్పుడు ఇంకా లేను నేను. అయిపోయిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో తీసాను ఇక్కడ చిన్నది. వీటితో పాటు మిగతాయి కూడా చూపిస్తాను, అంటే వేరే డబ్బాలు ఏమున్నాయో చూపిస్తాను. ఇది 1/2 కేజీకి ఇంచుమించు ఈ 5 లీటర్ల క్యాన్ అనుకుంటా. దీంట్లో కల్లా వచ్చింది, ఎక్కువే వస్తుంది మనం చేసుకుంటే. ఇంకా వేరే కూడా చూపిస్తాను. వేరే దాంట్లో ఆకుపోకోడీలు అవి ఉన్నాయి. నేను ముందే తీయాల్సింది, ఇంకా తీయలేదు. మీకు చూపిద్దామని మళ్ళీ ఇక్కడ చిన్న క్లిప్ తీసాను, ఏమేమి వండుకున్నాము ఏంటి అని. ఇంకా తర్వాత సామాన్లన్నీ తుడుచుకుంటున్నాం. ఇది నైటు. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం జరిగిందో మిగతా చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.